హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ తెలుగు, హిందీ నేను స్ట్రాటజికల్గా మనం ఒక 50 మార్క్స్ లేదా పాస్ అవ్వడానికి ఏం చేయాలి అనే వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇంగ్లీష్కి సంబంధించి హౌ టు పాస్, ఓకే, పాస్ అవ్వడం ఎలాగా, లేదంటే 50 మార్క్స్ అట్లీస్ట్ 50 మార్క్స్ సంపాదించుకోవడం ఎలాగా. ఎవరైనా ఎలాంటి వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే కనుక దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పటివరకు చూసారు కదా, జస్ట్ ఒక లైక్ చేసేయండి. లైక్ చేసేసి వీడియోని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏం చదవాలి ఫస్ట్? ఈ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సీక్వెన్స్ ప్రకారంగా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో 50+ మార్క్స్ రావడం పక్కా. ఓకేనా? చూడండి, ఫస్ట్ వచ్చేసి 1 to 5 క్వశ్చన్స్. 1 to 5 క్వశ్చన్స్ మనకి ప్యాసేజ్ క్వశ్చన్ కనిపిస్తాయి. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్లో నుంచి ఒక 5 క్వశ్చన్స్ మనకి ఇస్తాడు. అందులో 1 or 2 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇస్తాడు. సో అవి మీరు ఆన్సర్ చేయలేరు. 3, 4, 5 క్వశ్చన్స్ మాత్రం చాయిస్ ఇస్తాడు. అవి ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. పారాని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి చదివినట్లయితే ఖచ్చితంగా 3 మార్క్స్ ఇందులో, అంటే 3 క్వశ్చన్స్ రాయగలుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, 3 2s are 6 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 15 వరకు కూడా అది కూడా ప్యాసేజ్ క్వశ్చన్సే, కాకపోతే అన్ని ఎంసీక్యూలే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ప్యాసేజ్ని చదువుకోవడం, ఆ క్వశ్చన్ చదవడం, ప్యాసేజ్ చదవడం, ఆన్సర్ పెట్టేయడం చూసి. ఇది కూడా మీకు ఇంచుమించుగా 4 మార్క్స్, అంటే ఒక మార్క్ తీసేసుకుంటే మంచిదని 4 మార్క్స్ ఖచ్చితంగా ఇంట్లో రప్పించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి పై చార్ట్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఇది వెరీ ఈజీ. ఇది మీరు 5కి ఒక 4 మార్క్స్ సంపాదించుకోవచ్చు ఇందులో కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి జంబ్లింగ్ ప్యాసేజెస్. ఒక ప్యాసేజ్ ఇస్తాడు మీకు, ఆ ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్లో కొన్ని సెంటెన్స్లో ఫస్ట్ ఉండి సెంటెన్స్ లాస్ట్ ఇవ్వడం, మధ్యలో ఉండి సెంటెన్స్ ఫస్ట్ ఇవ్వడం, ఫస్ట్ ఉండి సెంటెన్స్ చివరి ఇవ్వడం, ఇలా జంబుల్ చేసిస్తాడు. మీరు పారాని జాగ్రత్తగా చదివి, ప్యాసేజ్ని జాగ్రత్తగా చదివి, ఫస్ట్ ఏ సెంటెన్స్ ఉందో 4 వాటిలో గమనించాలి. అది ఫస్ట్ రాయాలి. సెకండ్ ఏముందో చూసి అలా ఫైండ్ అవుట్ చేసి ఆ జంబ్లింగ్ ప్యాసేజ్ మీరు జాగ్రత్తగా సాల్వ్ చేసినట్లయితే ఒక 5కి 3 మార్క్స్ అట్లీస్ట్ వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30కి వెళ్ళిపోతే ప్రిఫిక్స్, సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ముందు, సఫిక్స్ అంటే వెనకాల. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి ఇందులో 2 మార్క్స్ పక్కాగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. ఇవి 2 మార్క్స్. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఏం చదవాలి సార్ అంటే కనుక ఆల్రెడీ మన బ్యాక్లాగ్స్ బాబు యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసి ఉన్నాను. ఎవరైనా చూడకుండా ఉంటే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేదంటే మీరే వీడియోస్లో ఉంటాయి, చెక్ చేసి చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 వుడ్ డు యూజ్ టు. దీని నుంచి 2 మార్క్స్. మీరు వీడియో ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి నేను అప్లోడ్ చేసి ఉంటాను లేదో నాకు తెలియదు, మేబీ అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అది కూడా మన బ్యాక్లాగ్స్ బాబు యూట్యూబ్ ఛానల్లో చూడండి. 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి దీని నుంచి, క్వశ్చన్ నెంబర్ 24లో. క్వశ్చన్ నెంబర్ 27, 28 యాంటోనిమ్స్, సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఒక 4 మార్క్స్కి, సినోనిమ్స్ ఒక 4 మార్క్స్కి వస్తాయి. టోటల్ 8 మార్క్స్కి వస్తాయి. సో యాంటోనిమ్స్ ఏం చదవాలి, సినోనిమ్స్ ఏం చదవాలి, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అవి కూడా ఈ రోజు లేదా రేపు, ఓకే, ఈ రోజు లేదా రేపు మీకు మొత్తం యాంటోనిమ్స్, సినోనిమ్స్ కూడా మొత్తం పీడిఎఫ్తో సహా నేను అందిస్తాను. ఓకేనా? అవి చదువుకుంటే ఖచ్చితంగా ఒక 8 మార్క్స్కి 6 మార్క్స్ పక్కాగా వచ్చేస్తాయి. మీ లక్ ఉంటే 8కి 8 కూడా వచ్చేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి రిలేటివ్ క్లాజెస్. రిలేటివ్ క్లాజెస్ ఎవరైనా తెలియకపోతే ఎలా చేయాలో, హూ, విచ్, హూజ్, హూమ్, ఓకే, వీటిని ఉపయోగించి మనం సెంటెన్స్లను కలపాలి. అది ఎవరికైనా రాలేదు అంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ క్లాస్ చెప్పి ఉన్నాను, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి ప్రిపోజిషన్స్. దీని నుంచి 2 మార్క్స్, ఆల్రెడీ క్లాస్ ఉంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 23 ఆర్టికల్స్, 2 మార్క్స్, ఆల్రెడీ మన క్లాస్ అప్లోడ్ చేశాను, చూడండి. క్వశ్చన్ నెంబర్ 26 అడ్వైజ్. ఒక 2 మార్కులకి ఇస్తాడు. ఒక మార్క్ అయితే ఈజీగా రప్పించుకోవచ్చు. ఎలా రప్పించుకోవచ్చు అంటే కనుక క్వశ్చన్ అంతా ఇస్తాడు. క్వశ్చన్ అంతా ఇచ్చి అక్కడ 2 అని ఉంటుంది. క్వశ్చన్లో 2 అని ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆ 2 తర్వాత యూ షుడ్ అని పెట్టాలన్నమాట. 2 తర్వాత యూ షుడ్ అని పెడితే ఖచ్చితంగా క్వశ్చన్ రైట్ అయిపోద్ది. సో అందులో ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 12 టాపిక్లు కనుక మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీరు ఇక్కడికి 35 మార్కులు, అంటే పాస్ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. పాస్ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ పాస్ మార్కులు, ఓన్లీ పాస్ మార్కులు చదివితే ఎలా సార్, అట్లీస్ట్ 50 మార్క్స్ మాకు రావాలి కదా అని చెప్తే కనుక, మీరు 50 మార్క్స్ రావడం కోసం మీరు ఇంకేం చదవాలి అంటే కనుక
క్వశ్చన్ నెంబర్ 19 యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఒక 2 మార్క్స్ వస్తుంది. సార్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది చాలా కష్టమైన టాపిక్ సార్. ఎవరు చెప్పారు కష్టమైన టాపిక్ అని? మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్‌లో ఆ టాపిక్ చాలా క్లియర్‌గా స్ట్రక్చర్స్‌తో సహా నేను చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి. మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నౌన్ మోడిఫైర్స్. ఇది ఒక 2 ఇస్తాడు. 2 మార్క్స్‌కి 1 మార్క్ రావచ్చు ఈజీగా. మ్యాచింగ్. మ్యాచింగ్ కూడా 4 ఇస్తాడు. ఒక్కో దానికి హాఫ్ మార్క్స్. ఈ మ్యాచింగ్ కూడా నేను త్వరలో ఒక్క 2, 3 డేస్‌లోనే నేను మీకు పీడీఎఫ్ ఇస్తాను. ఆల్రెడీ చదువున్నారు. ఒకవేళ ఇందులో కూడా ఏమైనా చదవకపోతే కవర్ చేయాల్సి ఉంటే గనక ఇవి కూడా చదివేసేయండి. ఇవి కూడా పీడీఎఫ్ మీకు అందజేస్తాను ఖచ్చితంగా. ఇందులో 2కి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. అంటే 2 బిట్లు కరెక్ట్ చేస్తే ఒక 1 మార్క్ వస్తదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 డిక్షనరీ స్కిల్స్. ఓకే. ఈ డిక్షనరీలో ఎలా ఉంటదో మీనింగ్ ఇస్తాడు. తర్వాత అది దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తాడు. దాని యాడ్జెక్టివ్ ఫార్మ్ ఇస్తాడు. ఓకే. ఆ పదం యొక్క మీనింగ్ ఇస్తాడు. సో మీరు అవన్నీ జాగ్రత్తగా ఫైండ్ ఔట్ చేయగలిగితే ఒక 2 మార్క్స్‌కి ఇస్తాడు. సో ఒకటి మిస్ అయినా ఒక మార్క్ అయితే ఈజీగా వస్తది. లేదు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేస్తే 2కి 2 మార్క్స్ వచ్చేస్తాయి. సో నేను లీస్ట్ కేసెస్‌లో మార్క్స్ తగ్గించి చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 33 ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియోమేటిక్ ఎక్స్‌ప్రెషన్స్. ఏం చదవాలి సార్ ఇవి? ఎక్కడుంటాయి సార్? అంటే గనక ఎస్సీఆర్‌టీ వాళ్ళు మనకు కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చారు. అందులోంచే వస్తున్నాయి. సో అవి మీకు మన ఛానెల్‌లో ఆల్రెడీ నేను అప్‌లోడ్ చేయడం జరిగింది. ఓకే. ప్లే లిస్ట్‌లో ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అని ఉంటది. మన ఛానెల్‌కి వెళ్ళి హోము, వీడియోస్, షార్ట్స్, ప్లే లిస్ట్ అని ఉంటది. ప్లే లిస్ట్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇంగ్లీష్ ఇంపార్టెంట్ చూస్తే మీకు ఏ సబ్జెక్ట్‌లో ఏం కావాల్సొచ్చినా ఇంగ్లీష్ ఇంపార్టెంట్, తెలుగు ఇంపార్టెంట్, సోషల్ ఇంపార్టెంట్, బయాలజీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇలా ఉంటాయి ప్లే లిస్ట్‌లో. మీరు ఆ సబ్జెక్ట్ పై క్లిక్ చేస్తే ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి ఎన్ని వీడియోలు పెట్టారో అవన్నీ అందులో వచ్చేస్తాయి. కాబట్టి మీరు చెక్ చేయండి. ఇందులో 2కి అట్‌లీస్ట్ 1 మార్క్ అన్నా మీరు సంపాదించడానికి అవకాశం ఉంది. తర్వాత లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్. ఈ లెటర్ రైటింగ్ అనేది చాలా ఈజీ. అట్‌లీస్ట్ ఒక 5 మార్క్స్ సంపాదించుకోవడం ఈజీ. ఎలాగో నేను చెప్తాను. ఇది ఒక అఫీషియల్స్ కనుకో, అఫీషియల్స్ అంటే ఎవరు? మున్సిపల్ కమిషనర్ గాని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ, లేదంటే ఎడిటర్ గాని, లేదా కలెక్టర్ గాని, వీళ్ళకి రాస్తున్నప్పుడు ఫస్ట్ డేట్ అంతా కూడా ఒకే లెఫ్ట్ సైడే మొత్తం అంతా కూడా రాయాలి. రైట్ సైడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డేట్ రాసిన తర్వాత ఫ్రమ్ అడ్రస్ అంటే నీది, నువ్వు రాస్తున్నావు కాబట్టి నీది. తర్వాత టు అడ్రస్ అంటే ఎవరికైతే రాస్తున్నావు అఫీషియల్ వాళ్ళ యొక్క అడ్రస్ రాసిన తర్వాత సారీ ఇక్కడ మర్చిపోయాను సబ్జెక్ట్ పెట్టాలి. సబ్జెక్ట్ అంటే దేనికోసం నువ్వు లెటర్ రాస్తున్నావో చిన్నగా ఒక లైన్‌లో డిస్క్రైబ్ చేయాలి. తర్వాత బాడీ అంతా రాసేయాలి. బాడీ అంతా నీకేం రాయాలి అంటే లెటర్ దేని గురించి రాయమన్నట్టు దాని గురించి మీరు బాడీని రాయగలగాలి. ఒకవేళ రాయలేను సార్ అంటే గనక లెటర్ ఆ క్వెషన్‌లో ఒక 4, 5 లైన్స్ ఇస్తాడు. అవన్నీ కూడా రైట్ ఏ లెటర్ తర్వాత నుంచి యాజ్ ఇట్ ఈజ్ ఎక్కిచ్చేసేయండి. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ వచ్చేసి మీకు థాంకింగ్ యూ సార్ నీట్‌గా అలా రాసిన తర్వాత యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ లేదా యువర్స్ సిన్సియర్‌లీ అని చెప్పేసి రాయాలి. ఎక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి యువర్స్ అని ఉంటది కదా! ఇక్కడ చాలా మంది అపాస్ట్రోఫీస్ పెడుతున్నారు. అది చాలా పెట్టకూడదు. చాలా మిస్టేక్ ఇది. గ్రామర్‌లో మిస్టేక్. వైఓయూఆర్ఎస్ అని రాయాలంతే. యువర్స్ సిన్సియర్‌లీ అని పెట్టి ఇప్పుడు ఇక్కడ కామా పెట్టాలి. ఓకే. ఈ విధంగా మనం రాయాలన్నమాట లెటర్‌ని. ఒకవేళ ఫ్రెండ్‌కి రాయాలి. మామూలు పర్సనల్ లెటర్ అనుకుంటే గనక ఫ్రెండ్‌కో, ఫాదర్‌కో రాస్తాం కదా! అందులో డేట్ యాజ్ ఇట్ ఈజ్ వేయాలి. ఫ్రమ్ అడ్రస్ రాయాలి. టు అడ్రస్ రాయకూడదు. బాడీ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. సబ్స్క్రిప్షన్ రాసిన తర్వాత అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. ఎన్వలప్ మీద ఏ అడ్రస్ రాయాలి? టు అడ్రస్ రాయాలి. సో, టు అడ్రస్ లాస్ట్‌కి రాస్తాం. ఒకవేళ ఫ్రెండ్‌కి రాయాలనుకుంటే గనక. అఫీషియల్స్‌కి ఎవరు రాసినా ఇదే సీక్వెన్స్ జాగ్రత్తగా చదవండి. ఇలా రాస్తే గనక ఒక 5 మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్. ఏదో పై చార్ట్ ఇస్తాడో, లేదంటే బార్ గ్రాఫ్‌లో ఇస్తాడో, ఇచ్చి దాని ఇన్ఫర్మేషన్ కింద మీరు ట్రాన్స్‌ఫర్ చేయమంటాడు. ఓకే. ఇన్ఫర్మేషన్ కింద ట్రాన్స్‌ఫర్ చేసే ముందు చాలా మంది ఒక ప్యాసేజ్ రూపంలో రాసేస్తున్నారు. అలా రాయకూడదు. అలా రాస్తే ఫుల్ మార్క్స్ పడవు. ఫస్ట్ ఇంట్రడక్షన్ అనే సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. అప్పుడు ఆ పై చార్ట్ ఇస్తే పై చార్ట్ గురించి, ట్రీ డయాగ్రామ్ ఇస్తే ట్రీ డయాగ్రామ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ దాన్ని గొప్పదనం చెప్పాలి ఇంట్రడక్షన్‌లో. డిస్క్రిప్షన్ అందులో ఏమి ఇచ్చాడో ఆ పార్ట్స్ డివిజన్ చేసుకుంటూ రాయాలి అందులో. ఓకేనా? లిక్విడ్స్ ఉందనుకోండి. లిక్విడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫ్యూయల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. మళ్ళీ టైప్స్ ఉన్నాయి. మళ్ళీ సాలిడ్స్ టైప్స్ ఉన్నాయి. లిక్విడ్స్ టైప్స్ ఉన్నాయి. ఆ విధంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అనాలిసిస్‌లో వాటి యొక్క ఫంక్షన్స్ ఒక్కొక్కటి ఎలా పనిచేస్తది మనకి. కన్‌క్లూజన్ అవన్నీ కలిపి నీట్‌గా మళ్ళీ ఇంకొకసారి రాసేస్తే కన్‌క్లూజన్ జస్ట్ ఆటిలి గురించి మళ్ళీ ఒకసారి
ఇందులో రాసిన మ్యాటర్ మళ్ళీ ఒకసారి వేరుగా జస్ట్ రాసామంటే కన్‌క్లూడ్ చేసేస్తే గనక సో వాటి వల్ల ఇది యూజెస్, వాటి యొక్క పనితీరు ఇది అని చెప్పేసి నువ్వు నీట్‌గా రాసేస్తే అట్‌లీస్ట్ ఒక 5 మార్క్స్ ఏస్తారు. సైడ్ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి ఎవరైనా సరే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ అక్కడ చూసుకోండి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్‌లో ఫస్ట్‌ది మనకి కన్వర్జేషన్ ఉంటది. వల్లి అండ్ కండక్టర్ ఒకటి, పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్. ఈ రెండే చదవాలా సార్ అంటే నో, ఇంకా చదవాలి. కాకపోతే ఈ 2 అనేవి చాలా 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 ఇంపార్టెంట్. నా గెస్సింగ్ ఎందుకో నాకు కొడుతుంది ఈ రెండిట్లో ఒకటి వస్తదని. సో 50, 50 ఛాన్స్ అని అందుకే రాసాను నేను. ఒకవేళ వచ్చేస్తే లక్కీగా మీకు 8 మార్క్స్. సో ఈ ప్రాసెస్ క్వెషన్ నంబర్ ఇక్కడి నుంచి సీరియల్ నంబర్ 20 వరకు మీరు చదువుకుంటే మీకు ఇంగ్లీష్‌లో 50-58 మార్క్స్ ఈజీగా వస్తాయి. కాబట్టి నేను చెప్పిన సీక్వెన్స్‌లో ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తే గనక ఫోన్ చేయండి. లేదంటే మన ఛానెల్‌లో అన్ని గ్రామర్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టున్నాను. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా అన్ని సబ్జెక్ట్స్ పెడతాను నేను ఖచ్చితంగా. అయితే మీకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ కావాలి, మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నాయా లేదా అనేవి మీ యొక్క స్పందనని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ వన్ అండ్ ఆల్. బాగా చదవండి.